హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన మారిన మనస్సు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సుమిత్ర భర్తను ఆఫీస్కు సాగనంపుతూ గేటు దగ్గర నిలబడిన సుమిత్ర ఉలిక్కి పడింది ఆ అరుపులాంటి పిలుపుకి. 4 అంగల్లో వంటింట్లోకి పరిగెత్తింది. మనసులో కోపాన్నంతా కళ్ళల్లో ప్రతిఫలింపచేస్తూ కళ్ళెర్ర చేసింది మహాలక్ష్మమ్మ. ఎంతసేపు ఆ పక్కపక్కలు, వంటింట్లో కూర మాడుతుందన్న ధ్యాస కూడా లేకుండా హూంకరిస్తున్నట్టుగా అన్నది మహాలక్ష్మమ్మ. అత్తగారి మాటలకి బాధగా అయిపోయింది సుమిత్ర మనసు. ఇప్పుడేగా కూర తరిగి స్టవ్ మీద పెట్టింది, అప్పుడే ఏం మాడుతుంది అనుకుంది. ముసలిదాన్ని, నీరసంతో చస్తున్నాను, త్వరగా టిఫిన్ తీసుకురా. ఆర్డరేసి హాల్లోకి వెళ్ళి కూర్చుంది మహాలక్ష్మమ్మ. 10 సార్లు ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది. తన టిఫిన్ తను పెట్టుకోలేదు అనుకుంటూ టిఫిన్ పళ్ళెం, మంచినీళ్లు తీసుకెళ్లి అత్తగారికి అందించింది సుమిత్ర. దర్జాగా టిఫిన్ ప్లేట్ అందుకుంది మహాలక్ష్మమ్మ. ఇప్పుడు ఈవిడ కామెంట్స్ భరించాలి కాబోలు. తను చేసిన టిఫిన్ కి అత్తగారు పెట్టే వంకలు ఊహించుకుంటోంది సుమిత్ర. రుచి పచి లేదు, పోపు చాలేదు, ఇంకాస్త నూనె వేస్తే ఏం పోయింది? సంపాదించేది నా కొడుకేగా. తను ఊహించినవన్నీ ఆవిడ నోటి వెంట ఆసుగుగా వస్తుంటే ఉండబట్టలేకపోయింది సుమిత్ర. మీ అబ్బాయికి టిఫిన్ చాలా నచ్చిందట అన్నది. ఆ మాటకే కయ్యి మంది మహాలక్ష్మమ్మ. అంటే నేను అబద్ధాలాడుతున్నానా? నీ మొగుడిని కన్న తల్లి నేను. తండ్రి లేని పిల్లాడిని 25 ఏళ్లు పెంచాను. వాడి ఇష్టాయిష్టాలు నాకు తెలియవా? నాకు ఎదురు చెప్పాలని చూస్తున్నావా? సుమిత్ర మాట్లాడలేదు. ఇందులో అత్తగారికి తను ఎదురు చెప్పిందేమిటో తనకు అర్థం కాలేదు. కాని ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది తనకి. తనేం చేసినా అత్తగారు ఓ పట్టాన మెచ్చుకోదు. ఆవిడికి తనంటే అసూయ, కోపమా, లేకపోతే ఇదొక రకం శాడిజమా? పోనీ కట్నం చాలేదనో, లాంఛనాలు సరిగా జరపలేదనో ఓ కారణం చూపించి సాధిస్తే వేరు. అకారణంగా ఇలా సాధించడంలో ఆవిడ ఆంతర్యం ఏమిటి? ఆవిడ ఎలా ప్రవర్తించినా తను మాత్రం ఆవిడ పట్ల గౌరవంగానే మసులుతోంది. సాధ్యమైనంత వరకు అన్ని ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది తను. ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య గొడవలు వీధికెక్కకుండా ఉన్నాయంటే సుమిత్ర సర్దుకుపోయే మనస్తత్వమే కారణం. మహాలక్ష్మమ్మకు 3 కొడుకులు. పిల్లలు హైస్కూల్ చదువు దాటకుండానే ఆమె భర్త కాలం చేశాడు. భర్త మిగిల్చిన ఆస్తితో పాటు ఆమెను కూడా లొంగదీసుకోవాలని ప్రయత్నించే మురుగులు. పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత, ఒంటరిగా ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఆమెలో భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచి పోషించాయి. పరిస్థితులను బట్టి ఎలాంటి మనిషైనా మారిపోతాడు అనటానికి మహాలక్ష్మమ్మ చక్కటి ఉదాహరణ. అప్పటి వరకు మేకలాగా ఉన్న ఆమెను పులిలా మార్చింది ఆమెకెదురైన పరిస్థితులే. గుండె దిటివ చేసుకుని మొండి ధైర్యంతో పిల్లల్ని పెంచుకొచ్చింది ఆవిడ. కాని అక్కడ కూడా ఆవిడకి ఎదురు దెబ్బలే తగిలాయి. చదువైపోయి మంచి ఉద్యోగం రాగానే తమ కులంలోని అమ్మాయిని చేసుకుని దూరంగా ఎక్కడో స్థిరపడ్డాడు పెద్ద కొడుకు. ఇక రెండో వాడికి చదువు సరిగా అబ్బలేదు సరికదా, కష్టించి పనిచేసే మనస్తత్వం కాదు అతడిది. పెళ్ళైతే దారిలో పడతాడని కట్నం కూడా ఆశించకుండా పేదింటి పిల్లని కోడలుగా చేసుకుంది మహాలక్ష్మమ్మ. పెళ్ళైన కొడుకు దారిలో పడ్డాడు కాని ఆ కోడలకే అత్త అంటే పడేది కాదు. పెళ్ళై నెల తిరగకుండానే భర్త చేత వేరు కాపురం పెట్టించింది రెండో కోడలు. పై 2 కొడుకుల విషయంలో జరిగిన అనుభవంతో ఆవిడికి 3వ కొడుకు సుందరానికి పెళ్లి చేయాలంటే భయం పట్టుకుంది. కాని వయసొచ్చిన కొడుక్కి పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళు అట్టు పెట్టుకుంటుంది? అందుకే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. కొడుక్కి పెళ్లి చేసినా ఆ కోడల్ని తన అదుపాజ్ఞలో ఉంచుకుంటే తన శేష జీవితం తన 3వ కొడుకు దగ్గర ప్రశాంతంగా గడిచిపోతుందని అనుకుంది మహాలక్ష్మమ్మ. ఆ క్రమంలో కోడలి మనసులో తన స్థానం కోల్పోతున్నానని గ్రహించలేకపోయింది. మహాలక్ష్మమ్మ గారు, గుమ్మంలోని పిలుస్తోంది వర్ధనమ్మ. వర్ధనమ్మ అక్కడికి ఓ 4 ఇళ్ల అవతలుంటుంది. ఆవిడికి మహాలక్ష్మమ్మకి గుళ్ళో స్నేహం కలిసింది. అప్పుడప్పుడు ఒకరింటికొకరు వెళ్లి కబుళ్లతో కాలక్షేపం చేస్తారు. రండి రండి, ఈ మధ్య కనిపించడం మానేశారు. స్నేహితురాల్ని లోపలికి ఆహ్వానించింది మహాలక్ష్మమ్మ. సుమిత్ర, 2 కాఫీలు పట్రా, ఆర్డర్ వేసినట్టుగా అరిచింది ఆవిడ. నువ్వు గొప్ప అదృష్టవంతురాలివి, కూతుర్లా చూసుకునే కోడలు దొరికింది, కుర్చీలో కూర్చుంటూ అన్నది వర్ధనమ్మ. గర్వంగా నవ్వుకుంది మహాలక్ష్మమ్మ. ఈ కోడల్నేం చూసావు? నా పెద్ద కోడళ్ళు ఇంకా బుద్ధిమంతులు, కాలు కింద పెట్టనివ్వరనుకో. నా పెద్ద కొడుకైతే మరీను. అమ్మా,
ఎప్పుడొస్తావంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూనే ఉంటాడు. కానీ ఏం చెయ్యను, వాళ్ళ ఊరి వాతావరణం నాకు పడదు. ఆ గాలికి, ఆ నీటికి ఆయాసం వస్తుంది నాకు. లేని గొప్పలు చెప్పుకుంటోంది మహాలక్ష్మమ్మ. ఆ మాటల్లో నిజమెంతో ఆవిడికి తెలుసు. అన్నీ తెలిసి హిపోక్రసీలో బ్రతుకుతూ, తమని వంచుకుంటూ, ఎదుటివారిని కూడా వంచాలని చూస్తారు ఎందుకో ఈ మనుషులు. అత్తగారి మాటలు విన్న సుమిత్ర మనసు భగ్గుమంది. ఆ రోజు ఆఫీస్ నుండి హుషారుగా వచ్చాడు సుందరం. సుమి, త్వరగా తయారు. వస్తూనే హడావిడి చేశాడు. ఎక్కడికండి? మంచి సినిమా వచ్చిందోయ్. ఆఫీసులో మా ఫ్రెండ్స్ అందరూ చూశారు. చాలా బాగుందట. తమరి హుషారుకి అదా కారణం. ఉండండి, 10 నిమిషాల్లో వచ్చేస్తాం అంటూ లోపలికెళ్లబోతున్న భార్య చేయి పట్టుకుని ఆపేశాడు సుందరం. వచ్చేస్తామంటున్నావేంటి? అనుమానంగా అన్నాడు. నేను అత్తయ్య, జవాబిచ్చింది సుమిత్ర. ఇంకా నయం, అమ్మని పిలవలేదు. ఇది మనం చూసే సినిమా, అమ్మలాంటి వాళ్ళకి సరిపడదు. కానీ ఆవిడ ఏమనుకుంటుందో భయంగా అన్నది సుమిత్ర. ఏమీ అనుకోదులే, నువ్వు త్వరగా తయారవ్వు. ఇంకా వంట చేయలేదా? అత్తయ్య కూడా వస్తే సినిమా అయ్యాక ఏదైనా హోటల్లో తినేసి రావచ్చు అనుకున్నాను. ఈ పూట అమ్మ వండేస్తుందిలే, రోజు నువ్వే చేస్తున్నావు కదా. అదేదో మీరే చెప్పండి ఆవిడికి అన్నది సుమిత్ర. అసలే కయ్యానికి కారణం వెతుకుతూ ఉంటుందావిడ అని మనసులో అనుకుంటూ. తను సుమిత్ర సినిమాకెడుతున్నామని, ఆ పూటకి తల్లినే వంట చేయమని చెప్పాడు సుందరం. అప్పటికి ఏం మాట్లాడలేదు మహాలక్ష్మమ్మ. కాని అది తుపాను ముందర ప్రశాంతతని తెలుసు సుమిత్రకి. సుమిత్ర ఊహించిన క్షణం రానే వచ్చింది. ఆ రోజు సుమిత్ర వంటగదిలోకి వచ్చేసరికి మహాలక్ష్మమ్మ వంట ప్రయత్నం చేస్తోంది. అత్తగారి ప్రవర్తనకి కారణం ఊహిస్తూనే, నీకెందుకు అత్తయ్యా శ్రమ, వంట నేను చేస్తానుగా అంది సుమిత్ర. అక్కర్లేదు, విసురుగా అన్నది మహాలక్ష్మమ్మ. సుమిత్ర ఆవిడ విసురును పట్టించుకోకుండానే సౌమ్యంగా అంది. మీరు కూర్చోండి, వంట నేను చేస్తానన్నానుగా. మహాలక్ష్మమ్మ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే? ఈ గౌరవం నిన్న సినిమాకెళ్ళినప్పుడు ఏమైంది? అయినా ఊరికే పడి తింటున్నాననేగా. కాస్త పని చేస్తే ఒళ్ళు అరిగిపోదులే. గిన్నెలు ఎత్తి ఎత్తి పెట్టి చప్పుళ్లు చేస్తోంది మహాలక్ష్మమ్మ. నిన్న వంట చేసే టైం లేదని ఊరుకున్నాను. ఇంకెప్పుడు ఇంటి పనంతా మీకు వదిలేసి నేనెక్కడికి వెళ్ళనులేండి. రేపో మాపో పోయేదాన్ని. నా కోసం మీ సరదాలు మానుకోవడం ఎందుకులేమ్మా. నువ్వు వాడు సుఖంగా ఉండండి. మహాలక్ష్మమ్మ మాటల్లో వ్యంగ్యం అర్థమైంది సుమిత్రకి. కొడుకు సుఖం కోసమే కదా కోడల్ని ఇంటికి తెచ్చుకుంటారు. మరి కొడుకు కోడలు సుఖంగా ఉంటే ఈవిడికి బాధ ఎందుకు? అర్థం కాలేదు సుమిత్రకి. కాలగర్భంలో 10 ఏళ్లు దొర్లిపోయాయి. సుమిత్ర 2 బిడ్డలకి తల్లయింది. వయసు మీద పడటంతో పాటు అప్పుడప్పుడు చోటు చేసుకునే అనారోగ్యంతో మహాలక్ష్మమ్మ శారీరకంగా మార్పు చెందిన ఆవిడ ప్రవర్తన మాత్రం అలాగే ఉంది. సుమిత్రకి మాత్రం అత్తగారంటే విసుగొచ్చేసింది. అలాగనే అత్తగారి సేవలో ఏనాడు నిర్లక్ష్యం వహించలేదు. అత్తగారికి టైంకి భోజనం అమరుస్తుంది. కాని అత్తగారికి ఆకలేస్తుందేమో పాపం అనే భావన కన్నా టైంకి అన్నం పెట్టాలి కదా అనే భావనే ఉంటుంది అందులో. ఆవిడికి జబ్బు చేసినప్పుడు మందులేసినా, హాస్పిటల్కి తీసుకెళ్లినా అందులో అత్తగారి మీద సానుభూతి కన్నా కోడలిగా ఈ పని చేయటం నా విధి గనకే చేస్తున్నాను అన్న భావనే కనిపిస్తుంది సుమిత్ర కళ్లలో. ఈ లేవలేని వయసులో కూడా కోడలు తనకి ఆ మాత్రం కనిపెట్టుకుని ఉంటుందంటే అదంతా తన మొదటి నుంచి కోడల్ని తన అదుపాజ్ఞలో ఉంచుకోవడం వల్లనేనని అనుకుంటుంది మహాలక్ష్మమ్మ. కానీ తన అభిప్రాయం తప్పు అని తెలుసుకోవడానికి ఆమెకి ఎక్కువ రోజులు పట్టలేదు. ఆ రోజు భోజనాలయ్యాక విశ్రాంతిగా పడుకుంది మహాలక్ష్మమ్మ. ముందు గదిలో కూర్చుని పక్కింటి ఆవిడతో లోకాభిరామాయణం మాట్లాడుతోంది సుమిత్ర. వాళ్ల సంభాషణలో తన ప్రస్తావన వచ్చేసరికి చెవులు రెక్కించి ఆసక్తిగా వినటం మొదలుపెట్టింది మహాలక్ష్మమ్మ. మా అత్తయ్య సంగతి తీసుకోండి. ఎంత చాకరీ చేసినా తృప్తి ఉండదు ఆవిడికి. ఎప్పుడు అథారిటీ చలాయించాలని చూస్తుంది. మిగతా కొడుకులు ఎలాగూ చూడరు. ఆవిడకున్న ఆధారం మేమే కదా. మాతో మంచిగా ఉంటేనే కదా మేమే ఆవిడ్ని మంచిగా చూసేది. కాని ఆవిడకి ఆ జ్ఞానమే లేదు అంటోంది సుమిత్ర. ఇన్ని సూటిపోటి మాటలంటున్నా నువ్వెలా సేవ చేయగలుగుతున్నావు ఆవిడికి అడుగుతోంది పక్కింటావిడ. సుమిత్ర ఏం చెబుతుందో అని ఆతృత పెరిగిపోయింది మహాలక్ష్మమ్మకి. ఇదంతా నా భర్తకిచ్చిన మాట కోసమే. నా భర్తకి తల్లి అంటే జాలి. తండ్రి లేని తమని ఎన్నో కష్టాలకు వచ్చి పెంచిందని, అందుకు ప్రతిగా తల్లికి జీవితాంతం ఏ లోటు రాకుండా చూసుకోవడం పిల్లల బాధ్యతని మా పెళ్లైన మొదటి రాత్రే ఆయన చెప్పారు నాకు. తన అన్నయ్యలు ఎలాగో తల్లిని పట్టించుకుంటారన్న ఆశ లేదు కాబట్టి ఆ బాధ్యతేదో తనే తీసుకుందామనుకుంటున్నారని, అందుకు నా సహకారం కావాలని అన్నారు.
ఆయన భార్యగా హక్కుతో పాటు ఆయన బాధ్యతలో పాలు పంచుకోవటం నా ధర్మంగా భావించాను కాబట్టి ఆవిడ మాటలు పట్టించుకోకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నాను. వింటున్న మహాలక్ష్మమ్మ నివ్వెరపోయింది. తన మనోస్థితికి కారణం వెదికింది. ఆమెలో అంతర్మథనం మొదలైంది. ఇన్నాళ్ళు కోడలు తనకు అనుగుణంగా మెలగటం తనంటే భయభక్తులతో కాదన్నమాట. కేవలం భర్తకిచ్చిన మాట నిలుపుకోవడం కోసం అన్నమాట. అయినా తన మీద మిగతా కొడుకులు ఎవరికీ లేని దయ, జాలి సుందరానికి ఎందుకు కలగాలి? తన 3 కొడుకుల్ని తను ఒకేలాగా పెంచింది కదా. ఆలోచిస్తున్న మహాలక్ష్మమ్మకి అనిపించింది, ప్రేమ, దయ అనేవి దైవస్వరూపాలు. ఆ గుణాలు అందరిలోనూ ఉండవు. ఆ గుణాలు పుణికిపుచ్చుకున్న సుందరం తన అదృష్టం కొద్దీ తన కొడుకయ్యాడు. అందుకే వాడి నీడలో తన శేష జీవితం హాయిగా గడిచిపోతోంది. కొడుకు కడుపు చుంచుకు పుట్టాడు కాబట్టి తల్లి మీద దయ చూపించాడంటే అర్థముంది. మరి సుమిత్ర? తన వల్ల మాటలు పడుతున్నా తనకి అణిగి ఉండాల్సిన అవసరం ఏమిటి తనకి? ఈ రోజుకి కూడా తన ఇష్ట ప్రకారమే ఆమె నడుచుకుంటుందంటే ఆ గొప్పతనం తనది కాదు, సుమిత్రదే. ఇన్ని విషయాలు తెలుసుకోగలిగి తనెంత అహంకారంతో ప్రవర్తించింది. ప్రేమతో సాధించాల్సిన గౌరవాన్ని కక్షగట్టి సాధించాలనుకుంది. అనురాగం చూపించాల్సిన చోట ఆధిపత్యం చలాయించాలి అనుకుంది. తనకి కొడుకు కోడలి ప్రేమ కావాలి. తన కోసం వాళ్ళు చేసి ఏ పనైనా ప్రేమతో చేయాలి. అందుకు ముందర తను మారాలి. తన ప్రవర్తన మార్చుకోవాలి. ఆలోచిస్తున్న మహాలక్ష్మమ్మ కోడల్ని పిలిచింది. ఎదురుగా నుంచింది సుమిత్ర. ఏం కావాలి అన్నట్టు చూసింది. నన్ను ఇక నుండి అమ్మాని పిలుస్తావా సుమిత్ర? అధికారం చూపడమే కాని ఆప్యాయతను చూపడం తెలియని మహాలక్ష్మమ్మ కళ్ళు అభ్యర్థిస్తున్నాయి. నమ్మలేనట్టు చూస్తోంది సుమిత్ర. అలాగే నిర్వికారంగా బెడ్రూంలోంచి వచ్చాడు సుందరం. అమ్మ అడుగుతోందిగా, పిలువు సుమిత్ర అన్నాడు. అమ్మా, మూతిలోంచి వచ్చినట్టు అస్పష్టంగా అన్నది సుమిత్ర. మహాలక్ష్మమ్మ కళ్లల్లో నీరు ధారాపాతంగా, మారిన ఆమె మనసుకి గుర్తుగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.